శ్రీకృష్ణుని గుండె ఎక్కడ ఉంది? శ్రీకృష్ణుడి గుండెకు మరియు పూరి జగన్నాథునికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం రండి. పూర్వం కురుక్షేత్ర యుద్ధం అయిన తరువాత గాంధర్వి పెట్టిన శాపం వలన యాదవ్ వంశం మొత్తం సర్వనాశనం అవుతుంది. అలా కృష్ణుడు కాలుగోటికి తగిలిన బాణం వలన మరణం చెందుతాడు. కృష్ణుడు మరణం తరువాత ద్వారకా నగరం అంతటకు సముద్రంలో మునిగిపోతుంది. కృష్ణుడు దేహాన్ని పాండవులు దహనం చేసినప్పటికీ కృష్ణుడు గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. అది చూసిన అర్జునుడికి ఏం తోచలేదు, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. అది చూసిన ఆకాశవాణి, కృష్ణుడి గుండె బ్రహ్మ పదార్థం, దానికి అంతం లేదు కనుక దానిని సముద్రంలో విడిచిపెట్టమని ఆకాశవాణి ఆదేశిస్తుంది. అలా ఆకాశవాణి చెప్పిన మాట విని అర్జునుడు కృష్ణుడి గుండెని సముద్రంలో విడిచిపెడతాడు. అలా నీటిలో కృష్ణుడి గుండె చంగీ నది ద్వారంలో ఒక వేప చెట్టుకు అతుక్కొని నీలిరంగులో మెరుస్తూ పూరి జగన్నాథునిగా వెలిసింది. జగన్నాథస్వామి ఆలయ అర్చకులు చెప్పిన దాని ప్రకారం ప్రతి 12 ఏళ్లకి విగ్రహాలు మారుస్తున్నప్పుడు, కృష్ణుడి గుండె విగ్రహం నుండి మరొక విగ్రహానికి మారుస్తున్నప్పుడు ఆ గుండె కదలికలని పూజారులు అనుభూతి కలిగిందని చెప్తున్నారు. ఈ వీడియో మీద మీకు ఇంకా డౌట్స్ ఉండి ఉండొచ్చు. ఎలా అంటే ఏంటి, కృష్ణుడు ఒక బాణానికే చనిపోయాడా? అలాగే కృష్ణుడు చనిపోవడానికి ద్వారకా మునిగిపోవడానికి సంబంధం ఏమిటి? ఇలాంటి డౌట్స్ కోసం నాకు కమెంట్ చేసేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.